చేయలేకపోయావు. ఇక నుంచి నువ్వు ఏ కేసు సాల్వ్ చేయలేకపోయినా నేను సస్పెండ్ చేయడం కాదు, నీ జాబ్ కూడా ఊడిపోతుంది. ఇదే నీ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. హలో హలో సారు, పోలీస్ స్టేషన్ సారు? అవునయ్యా, పోలీస్ స్టేషన్ చెప్పు. ఇక్కడ లింగంపల్లి అడవులా ఒక మనిషి చచ్చిపోయాడు సారు. లింగంపల్లి ఫారెస్టా? కొంచెం జల్దీ రండి సారు. ఇప్పుడే వస్తున్నాం. సారు ఆపురే సారు. ఏమయ్యా ఫోన్ చేసి నువ్వేనా? అవును సారు. ఇగో కింద వాడడం. ఓ ఇక్కడ అగో అగో ఇగో గీనే. చిన్న క్లూ కూడా దొరకకుండా చంపాడంటే వాడు ఎంత ఇంటెలిజెంట్ అయి ఉంటాడు. అవును, ఇంత పెద్ద అడవిలో ఇంత పకడ్బందీగా మర్డర్ చేశాడంటే వాడు ఖచ్చితంగా ఈ ఏరియా వాడే ఉంటాడు. సార్ ఎనీ క్లోజ్? అదే వెతుకుతున్నాం. హలో వికాష్, బాగున్నావా? బాగున్నాను. మీరెవరు? నేను అనిల్, మీ అన్నయ్య క్లాస్మేట్. ఓ సారీ సార్, చెప్పండి ఎస్ఐ గారు. చాలా ఖాళీ సార్ ఏంటి?
మీ అన్నయ్య చెప్పిండు డిటెక్టివ్ కోర్స్ కంప్లీట్ చేసి ఆఫీస్ పెట్టినావంటే ఈడ నిజమేనా? అవును సార్, నా లింగంపల్లి ఓపెన్ చేశాను. మీరు కూడా ఇక్కడ రీసెంట్ ట్రాన్స్ఫర్ అయ్యని తెలిసింది, కానీ కలవడానికి వీలు పర్లేదు. నన్ను నేను ఎన్నుకోవాలని చెప్పండి సార్. ఓకే వికాస్, నీకు ఒక లొకేషన్ సెండ్ చేస్తా, ఇమీడియట్గా ఇక్కడికి వచ్చేసేయి. ఒక మర్డర్ కేసు ఇన్వెస్ట్ చేయాలి. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇప్పుడే వస్తున్నా సార్. రైట్. హలో సార్. కమ్ వికాస్. డెడ్ బాడీ ఎక్కడ ఉంది సార్? లెట్స్ గో. రాజు, డెడ్ బాడీ చుట్టూ సర్చ్ చేయి. ఏదైనా క్లూ దొరికితే చెప్పు. ఓకే బాస్. సార్, క్రిమినల్ ఎవడో కానీ చాలా తెలివైన వాడు సార్. కనీసం ఒక్క క్లూ లేకుండా చేశాడు. కానీ ఎలాగైనా పట్టుకుంటా సార్. చూడు వికాస్, ఈ కేసు ఎలా అయినా సాల్వ్ చేయాలి. ఓకే సార్. పైనుంచి ఫుల్ ప్రెషర్స్ నాకు అర్థమవుతుందా? ఈ కేసు నీకు ఒక పోలీస్ ఆఫీసర్ లాగా ఇస్తలే, నాకు కావాల్సిన మనిషిలాగా ఇస్తున్నా. ఈ కేసుని సాల్వ్ చేసి నీ టాలెంట్ ఏంటో చూపించుకో. ఓకే సరే సార్, థ్యాంక్ యూ. ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. ఓకే సార్. తర్వాత కలుస్తా. అలాగే. కానిస్టేబుల్స్. ఓకే సార్, విల్ మీట్ యూ. సార్ 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 రాజు, ఇప్పుడు సార్ మర్డర్ జరిగింది. కేసు ఎలాగైనా ఎవరు సార్ మనం సాల్వ్ చేయాలి. అసలు ఏమైంది చెప్పండి చాలా సార్. ఇంపార్టెంట్ సార్ కేసు. ఏమైనా క్లూస్ దొరికాయా సార్? సార్ సార్ చెప్పండి సార్. సార్ చెప్పండి సార్, చెప్పండి. కనీసం ఒక్క మాట కూడా మాట్లాడకుండా వెళ్తున్నారు. చూశారు కదా, ఈ పోలీసులు ఎప్పుడు ఇంతే. మీడియాకు ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం లేదు. త్వరలోనే ఈ కేసు గురించి డీటెయిల్స్ తెలుస్తాయి. కెమెరామెన్ కార్తీక్తో మీ రామ్.
బాస్ బాస్ ఇది అసలే నక్సలైట్ ఏరియా. ఎక్కడ పడితే అక్కడ ప్రెజర్ బాంబ్స్ ఉంటాయి. ఎక్కువ దూరం వెళ్ళకండి, వెనక్కి వచ్చేయండి. రాజు ఫోన్ పట్టుకో. బాస్. ఆఫీస్కి వెళ్ళాక చెక్ చేద్దాం. ఈ ఫోటో ఏమో ఇప్పుడు చూసిన డెడ్ బాడీది, ఈ ఫోటో ఏమో ఫోన్ వాడిది. వీళ్ళిద్దరికి డీలింగ్స్ ఉన్నట్లున్నాయి. ఒకసారి కాలేజ్ చెక్ చేద్దాం. వీళ్ళ ఫోన్లో అన్ని ఫొటోస్ చూస్తుంటే వీళ్ళిద్దరికి గంజా డీలింగ్స్ ఉన్నట్టు అనిపిస్తుంది. అవును, అసలు ఏం జరుగుతుందంటే చనిపోయిన వాడి పేరు రాహుల్, ఈ ఫోన్ వాడి పేరు అశోక్. వీళ్ళిద్దరికి గంజా స్మగ్లింగ్ లాంటి డీలింగ్స్ ఉన్నట్లున్నాయి. రాహుల్ అనేవాడిని ఫారెస్ట్కి రమ్మని ఉంటాడు. అక్కడ వీళ్ళిద్దరికి ఏదో తేడా జరిగి ఉంటుంది. ఈ అశోక్ అనేవాడు రాహుల్ని చంపి కొంచెం దూరం నుండి మనం అబ్జర్వ్ చేస్తుంటాడు. ఆ వెయిట్ చేసే టైంలో ఈ ఫోన్ వాడిపోయి ఉంటుంది. సో ఖచ్చితంగా ఈ మర్డర్ అశోక్ గడే చేసి ఉంటాడు. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే హంతకుడు అనేవాడు ఖచ్చితంగా అశోక్ అయి ఉంటాడు బాస్. ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ అంతా జాగ్రత్త కాపీ చేసుకొని తీసుకెళ్ళి ఎస్ఐ గారికి. మనం చేయాల్సింది మనం చేసాం, వాళ్ళు చేయాల్సింది వాళ్ళు చేస్తారు. టైం 8 అవుతుంది. ఓకే బాస్. చెప్పింది గుర్తుందిగా, మర్చిపో. సరే బాస్. తీసుకెళ్ళి ఎస్ఐ గారికి. ముయిరా ముయి, నేను చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. 1 2 3 ఇప్పుడు తెరు. ఓ సిని, ఈ చిన్న చాక్లెట్ కోసమా ఇంతసేపు కాలం వేయించావానే? చాక్లెట్ చిన్నదై ఉండొచ్చు, నా ప్రేమ పెద్దదే. ప్రేమ పెద్దదే గాని మీ ఇంట్లో మన ప్రేమ గురించి ఎప్పుడు చెప్తున్నావు? ఇంట్లో చెప్పే టైం ఇంకా చాలా ఉందిలే, కానీ నా కోసం ఇంకొన్ని రోజులు వెయిట్ చేయి ప్లీజ్. నువ్వు ఇలాగే వెయిట్ చేయమని చెప్తుండు. నేను డిటెక్టివ్ అవగానే ఒక మంచి కత్తి లాంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకుంటా. ఏంట్రా, వేరే అమ్మాయిని చూసుకుంటావా? ఎంత ధైర్యం నీకు అసలు? ఆగు. ఏ ఆగే ఆగే, వద్దే ప్లీజ్ ప్లీజ్. నీలో ఏదో తెలియని మ్యాజిక్ ఉందిరా. నువ్వు నాకు రోజు రోజుకి మత్తులా ఎక్కేస్తున్నావు. మత్తు అంటే గుర్తొచ్చింది, ఒక ఫైన్ ఉంటే సాయంత్రం సిట్టింగ్ లవ్వర్ని ఎదురుగా పెట్టుకుని నన్నే తాగడానికి డబ్బులు అడుగుతున్నావా? నేను ఇవ్వను, పోరా. అయినా నేను ఇంటికి వెళ్తున్నాను. ఈ రోజైనా డ్రాప్ చేయమంటావా? వద్దురా బాబు, ఇప్పటికి మన లవ్ గురించి నీకు నాకు మాత్రమే తెలుసు. ఇప్పుడు నువ్వు నన్ను డ్రాప్ చేసావనుకో ఊరంతా తెలిసిపోతుంది. సరే.
హలో రాజు. బాస్, నిన్న నైట్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని పొద్దున తీసుకెళ్లి పోలీసు వాళ్ళకి ఇచ్చాను. మార్నింగ్ ఎస్ఐ గారు అశోక్ అరెస్ట్ చేయడానికి వెళ్ళారంట. తీరా వెళ్ళి చూస్తే అశోక్ మర్డరే ఉన్నాడు. మార్నింగ్ నుంచి ఎస్ఐ గారు మీకు కాల్ ట్రై చేస్తూనే ఉన్నారంట. మీ ఫోన్ ఏమో కలవట్లేదు, అందుకే నాకు కాల్ చేశారు. నేను ఇక్కడ ఉన్నా, మీరు తొందరగా రండి బాస్. నేను ఇప్పుడే వస్తున్నా. రాజు, ఏ నిక్లు? ఏం దొరకలేదు సార్, అదే మేము వెతుకుతున్నాం. వికాస్, ఎనీ క్లూస్? సార్, ఎవరికైనా సిగరెట్ అలవాటు ఉంటే మొత్తం కాల్చుతారు, కానీ చూసారా 3 సమానంగా కాల్చున్నాయి. అంటే ఈ రూమ్లో ముగ్గురు అంతా వచ్చుంటారు. వీళ్ళు ముగ్గురు కలిసి స్మోకింగ్ చేస్తూ ఏవో డీలింగ్స్ మాట్లాడుకోవడం. ఈలోపే ఆ చచ్చినాడికి వాళ్ళిద్దరికి తేడా జరిగి ఉంటుంది. వాళ్ళిద్దరు కలిసి వీళ్ళని చంపేసి వెళ్ళిపోయి ఉంటారు సార్. వీటిని ఒకసారి ఫోరెన్సిక్ ల్యాబ్ పంపించండి. కానిస్టేబుల్ సార్, ఇవి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించి ఫింగర్ ప్రింట్స్ ఎవరివి ఉన్నా ఇమీడియట్గా నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే సార్. వెళ్ళండి. సార్, అంతా కూడా చాలా ఇంటెలిజెంట్ లాగా ఉన్నాడు. కనీసం ఒక్క చిన్న క్లూ లేకుండా చాలా ప్రీ ప్లానర్గా చంపుతున్నాడు. వాడెంత ఇంటెలిజెంట్ అయినా మనం వాడిని ఖచ్చితంగా పట్టుకోవాలి. నిన్న ఆ ఫారెస్ట్లో ఆ రాహుల్ గారిని చంపింది వీడే అని ప్రూవ్ అయ్యి వీడిని పట్టుకుందామని వస్తే వీడు చచ్చిండు. వీడిని ఎవరు చంపిండో అర్థం కావట్లే. ఇక ల్యాబ్ రిపోర్ట్ వస్తే ఏదైనా క్లూ దొరుకుతుందేమో చూద్దాం. టూ మినిట్స్. సరే సార్. హలో, సార్. యా సార్, ఫీల్డ్లోనండి. వికాస్, నేను నిన్నొకటి అడుగుతాను, నిజం చెప్తావా? నువ్వు నన్ను స్కూల్ డేస్ నుంచి లవ్ చేస్తున్నావు కదా, నేనంటే నీకు ఎంత ఇష్టం? ఈ గోదావరి ఒడ్డున ఇన్ని ఇసుక రేణువులు ఉంటాయంటావు? ఎన్నుంటాయేంటి? అసలు మనం వాటిని లెక్క పెట్టగలమా? కదా, నీపై ఉన్న ప్రేమ కూడా అలాంటిదేనే. దాని మాటలతోనో లెక్కలతోనో పోల్చేది కాదు. సరే కానీ నేనంటే నీకెంత ఇష్టమే? ఈ గోదావరిలో ఎన్ని నీటి చుక్కలుంటాయో అంతకన్నా ఎక్కువ ఇష్టం.
చూడు కుమారి, ఈ గోదావరి నీళ్లు ప్రవహించి ప్రవహించి సముద్రంలో కలుస్తాయి. ఈ నీటితో పాటే ఇసుక కూడా కలుస్తుంది. అలాగే నాతో నువ్వు, నీతో నేను ఈ గోదావరి ఇసుక నీళ్ళలాగా కలిసి బ్రతకాలి. వికాస్, 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 ఏంటి వికాస్ బాగా ఆలోచిస్తున్నట్టున్నావు? ఏం లేదు సార్, ఏం లేదు. ల్యాబ్ నుంచి ఫోన్ వచ్చింది. మనం పంపించిన సిగరెట్స్ మీద ఎవరి ఫింగర్ ప్రింట్స్ లేవంట. సార్ కనీసం ఒక్క చిన్న క్లూ లేకుండా చాలా ప్రీ ప్లాన్గా చంపాడంటే వాడు మామూలుడు కాదు సార్. వాడు ఎలాంటోడైనా వదిలే ప్రసక్తే లేదు వికాస్. వాడిని ఖచ్చితంగా పట్టుకోవాలి. సరే, నాకు ఒక ఇంపార్టెంట్ అపాయింట్మెంట్ ఉంది. వాళ్ళని అర్జెంటుగా వెళ్ళి మీట్ అవ్వాలి. వీలైనంత త్వరగా ఈ కేసును సాల్వ్ చేయి. ఏ ఇన్ఫర్మేషన్ దొరికినా ఇమీడియట్గా నువ్వు నాకు కాల్ చేయి, ఓకేనా? శేషు, యా కమాన్. సార్ 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 ఒక్క నిమిషం. ఈ హత్యలన్నిటికి కారణం ఎవరనేది తెలిసిందా? ఈ 2 మర్డర్లకి హంతకుడు ఒకడేనా సార్? చెప్పండి సార్, ఏమైనా ఎవిడెన్స్ దొరికిందా? చెప్పండి సార్. నిన్న ఆ ఫారెస్ట్లో మర్డర్ జరిగింది, చేసింది వీడే. వీడిని పట్టుకుందామని వస్తే ఇప్పుడు వీడు చచ్చిండు. వీళ్ళని ఎవరు చంపారో త్వరలోనే ప్రెస్కి రిపోర్ట్ చేస్తాం, ఓకే? ఓకే సార్. విన్నారు కదా పోలీసులు చెప్పింది. నిన్న ఫారెస్ట్ లో జరిగిన మర్డర్ కు విక్టిమ్ ఇతనే అని పోలీసులు చెప్తున్నారు. ఇప్పుడు ఇతన్ని పట్టుకోదామని వస్తే ఇతను కూడా చనిపోయాడు. అసలు ఈ వరుస హత్యలకు కారణం ఎవరు? పోలీసులు చెప్పింది నిజమో కాదో త్వరలోనే తెలుస్తుంది. కెమెరామ్యాన్ కార్తిక్ తో మీరామ్. చూడు పెద్ద ఆయన, వీళ్ళు ఎవరిది? ఆ ఇంట్లో వాళ్ళు అమెరికా పోయి సంవత్సరం అవుతుందయ్యా. నన్ను ఉండమని చెప్పారు. నేను ఒక్కడనే ఉంటున్నానయ్యా. గత 3 నెలల నుంచి ఒక అతను వస్తున్నాడు. ఎప్పుడు వస్తుండో ఎప్పుడు పోతుండో తెలియదయ్యా నాకైతే. నన్నైతే కాపలా ఉంచారు. ఇప్పుడు చనిపోయిన అతను ఎప్పటి నుంచి ఇక్కడ? నేనైతే సంవత్సరం నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఈ ఇంటికి ఇంకెవరైనా వచ్చి వెళ్తుండే వాళ్ళ? బాస్, ఏమైంది? రాజు, నువ్వు ఇంటికి వెళ్ళిపో, కొంచెం పని ఉంది. ఇది చూపించు ఫోటో. భలే తీసావురా. మరి వికాస్ అంటే ఏమనుకున్నావు? నేను తీసాను కాబట్టి ఇంత అందంగా పడ్డావు. అంటే నేను ఫోటోలోనే అందంగా ఉంటానా, బయట అందంగా లేనా? అయినా నీదేమందమే. అందం అంటే ఆ సన్నీ డార్లింగ్దే. అబ్బో, అందం అంటే చూసే కళ్ళని బట్టి కాదు, చూసే మనసుని బట్టి ఉంటుంది. బంగారం, నా కళ్ళకు కనిపించే అందాలు వాళ్ళైతే నా మనసుకు కనిపించే అందం మాత్రం నువ్వేనే. కుమారి, నేను విషయం అడుగుతా, పిలవకూడదు మరి. అయినా మన మధ్య ఫీలింగ్స్ ఏంట్రా? అడుగు. మీ నాన్నకు మన లవ్ గురించి తెలిసిందన్నావు కదా. నేను లైఫ్లో సెటిల్ అయితేనే నిన్ను నాకు ఇచ్చి పెళ్లి చేస్తాడన్నావు కదా. ఒకవేళ నేను సెటిల్ అవ్వడానికి టైం పడితే నన్ను వదిలేసి వెళ్ళిపోవు కదా. ఒరే పిచ్చోడా, నేను నిన్ను వదిలేయడం అంటే నా ప్రాణం పోయిన తర్వాతే. లైఫ్ లో సెటిల్ అవడం అంటే పెద్ద పెద్ద బిల్డింగ్స్ లో కార్లలో తిప్పడం కాదురా. నేను చచ్చేంత వరకు నాతో కలిసి బతకడం. లగ్జరీ లైఫ్ లేకపోయినా మన పెళ్ళైన తర్వాత నీకు ఏ ప్రాబ్లం లేకుండా సంతోషంగా చూసుకుంటారా? జీవితంలో ఏది సాధించాలన్నా దానికంటూ ఒక టైం రావాలి. కానీ ఆ టైం వచ్చేంత వరకు నీకు దూరంగా ఉండడం నా వల్ల కాదురా. మనం ఎక్కడికైనా వెళ్ళి పెళ్లి చేసుకుందామా? అది కాదు కుమారి, లైఫ్లో సెటిల్ అవ్వకుండా పెళ్లి చేసుకుంటే మనమే హ్యాపీగా ఉంటాం. అదే లైఫ్లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుంటే మనతో పాటు మన ఫ్యామిలీ కూడా హ్యాపీగా ఉంటారు. అయినా ఇప్పుడే కదా నా డిటెక్టివ్ కోర్స్ అయిపోయింది. ఇంకో 3 నెలలు ఆగితే నా ట్రైనింగ్ కూడా అయిపోతుంది. ఇంతకీ ట్రైనింగ్ ఎప్పుడు? ఇంకో 10 daysలో బయలుదేరాలి. అయినా ఇన్నాళ్ళ మన ప్రేమలో నేను నీకు ఒక్కసారి కూడా బోర్ అనిపించలేదా? ఐ మీన్, నన్ను
వదిలి బ్రతకాలనిపించలేదా? బ్రతకడం అంటే ప్రాణాలతో ఉండడం కాదే, ప్రాణం కన్నా ఎక్కువ ప్రేమించే అమ్మాయితో ఉండడం. ఈ వాచ్లో ప్రతి సెకండ్ కోసం టైం మారుతుంది, కానీ నా మనసులో మారే టైం మాత్రం నీకోసం ఎదురు చూస్తుంది. ప్రేమ అన్నది పద్మవ్యూహం లాంటిది, నేను అందులో అభిమన్యు లాంటిది. నాకు నీ మనసులోకి ఎలా వెళ్ళాలో తెలుసు తప్ప బయటకు రావడం తెలియదే. సో నిన్నెందుకు వదులుకుంటా బంగారం? ఇన్ని మాటలు బాగానే చెప్తున్నావు, కానీ రేపు నువ్వు నీ ట్రైనింగ్ కోసం హైదరాబాద్ వెళ్తే నిన్ను వదిలేసి నేను ఒక్కదాన్ని ఎలా ఉండాలి? ప్రేమించడం అంటే కలిసి ఉండడం కాదే, దూరాన్ని కూడా దగ్గరగా ఫీల్ అవ్వాలి. నువ్వు వెళ్ళి త్వరగా తిరిగి వస్తే ఇప్పటి వరకు నీ పాదాలతో ప్రయాణం చేశా, ఇప్పటి నుండి నీ పాదాలతో కలిసి 7 అడుగులు వేయడానికి ఎదురు చూస్తూ ఉంటా. 7 అడుగులు వేయడానికి ఇంకా టైం ఉంది, కానీ ఇప్పుడైతే ఒక ఫేవర్ కావాలి. ఫేవరా? ఏంటా ఫేవర్? ఓ ముద్దు ఇవ్వచ్చు కానీ. ఏంట్రా ముద్దు కావాలా? పెళ్లి చేసుకోమంటే చేసుకో గానీ ముద్దు కావాలంట. నేను ఇవ్వను, పోరా. కుమారి కుమారి నీ వల్లనేనా మనసిలా అడుగులు నేర్చేనా? కుమారి కుమారి నీ వల్లనేనా పాదమే పరుగులు ఆపేనా? మహారాణి అందెలిలా నేలను తాకి విరబూసే పువ్వులిలా నవ్వులతోనే ఉడమికి రంగులు పూసావే, ఋతువుని రాకని ఆపావే, హరివిల్లుని కిందకి దించావే దించావే. తేనెల పెదవులు మాయేలా, కోయిల రాగం ఆపేలా, పూనల పలుకులు తీసావే తీసావే. ఓ కొత్త కలువేలా కళ్ళారా మెరిసేనే, రేయంతా రెప్పలు వేస్తూ నేనే తానైపోయానే. కళ నిజమంటుంటే ఏమో ఏమో కన్నే, అదేదో కలతే పడినని బదులే చెప్పక జారేనే. నువ్వు విసిరేటి విసిరేటి చూపుల ఈటే నా ఎదపైనే పరిచేనే ప్రేమనే మైకం. మినుగురు పట్టని వెలిగేదో గుండెను పట్టెను నేడే ఇలా, తారలు కనుమరుగయ్యేనే అయ్యేనే. ఆశలు హద్దులు మీరేలా, ఊహలు మేడలు కట్టేలా, వెన్నెల తాకెను నేనిలా నేనిలా. కుమారి కుమారి నీ వల్లనేనా మనసిలా అడుగులు నేర్చేనా? కుమారి కుమారి నీ వల్లనేనా పాదమే పరుగులు ఆపేనా? మహారాణి అందెలిలా నేలను తాకి విరబూసే పువ్వులిలా నవ్వులతోనే ఉడమికి రంగులు పూసావే, ఋతువుని రాకని ఆపావే, హరివిల్లుని కిందకి దించావే దించావే. తేనెల పెదవులు మాయేలా, కోయిల రాగం ఆపేలా, పూనల పలుకులు తీసావే తీసావే.
తీరను. నాకెందుకు ఈ మర్డర్లను మన ఎస్ఐ గారే చేశారో అని డౌట్గా ఉంది. సార్ రాగానే మర్డర్ గురించి మనకి ఫోన్ వస్తే ఖచ్చితంగా మర్డర్లన్నీ ఆయన చేసినట్టే. అవు కరెక్టే. రేయ్ పదరా, రేయ్ పద 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 పదరా పదరా. రే రే ఎందుకలా పరిగెడుతున్నారు? అన్నా అది ఊరి చివరి ఫ్యాక్టరీలో ఒక డెడ్ బాడీ చూసామన్నా. ఇప్పుడు డెడ్ బాడీ చూసారా? అసలు మీరు అక్కడికి ఎందుకు వెళ్ళారా? సరే వెళ్ళండి. సరే అన్నా. హలో హలో సార్. చెప్పు రాజు. లింగంపల్లి ఓల్డ్ ఫ్యాక్టరీలో ఒక డెడ్ బాడీ కనిపించింది సార్. డెడ్ బాడీయా? సార్. హలో సార్. నేను ఇప్పుడే అక్కడి నుంచి వస్తున్నాను. మీరు త్వరగా రండి సార్. సరే వస్తున్నాను. ఇదిగో ఇందాక వెళ్ళిన ప్లేస్కి పోని. హలో హలో బాస్. డెడ్ బాడీ. ఓ షట్. మీరు అర్జెంటుగా ఓల్డ్ ఫ్యాక్టరీ రండి. ఎస్ఐ కూడా పక్కనే ఉన్నాడంట, వస్తున్నా అన్నాడు.
సార్ ఎలాంటి క్లూ దొరకలేదు సార్. తెలియదు వికాస్. నాకు కొంచెం టైం ఇవ్వండి సార్, డెఫినెట్గా పట్టుకుంటా. ఇంకేం రోజులు కావాలి? ఇంతకు ముందు జరిగిన మర్డర్ కూడా నువ్వు సాల్వ్ చేయలేకపోయినావు. ఇట్లనే కంటిన్యూ అయితే ఆ హంత కూడా ఇంకో మర్డర్ కూడా చేసేస్తాడు. అప్పుడు నా చేతిలో సస్పెన్షన్ ఆర్డర్ కూడా ఉంటుంది. అర్థమవుతుందా? చూడు వికాస్, నీకు ఇచ్చిన ఈ టైంని విత్ ఇన్ టైంలో సద్వినియోగం చేసుకుంటేనే నీకు మంచి పేరు వస్తుంది. జూదంలో పాండవులకు కాలింది, కౌరవులకు మూడింది. ఇక్కడ వాడేవాడికో కాలింది, వీడికి మూడింది. అంతకుని పట్టుకోవడం అంటే కొడి బిర్యానీ తినది ఈజీ కాదు సార్. చూడు వికాస్, నువ్వు నాకు బాగా కావాల్సిన వాడు అని ఈ కేసులన్నీ నీకు ఇచ్చాను. ఇంతకు ముందు జరిగిన మర్డర్స్ అండ్ ఈ మర్డర్ డీటెయిల్స్ నువ్వు సాల్వ్ చేయలేకపోతే ఇక నీకు ఎటువంటి హెల్ప్ చేయలేను. ఓకే? యశ్ గారు సార్, అంబులెన్స్కి కాల్ చేసిరా? కాల్ చేశాను సార్, ఆన్ ది వే. ఇప్పుడే ఈ ఘటన స్థలానికి వచ్చాం. ఎస్ఐ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈ హత్యలన్నిటికి కారణం ఎవరో ఆయన్ని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్. సార్ వరుసగా మీ సర్కిల్లోనే ఇన్ని హత్యలు జరుగుతున్నాయి. ఈ హత్యలన్నిటికి కారణం ఎవరై ఉంటారు? వాడు చాలా తెలివైనడు. ఒక్క క్లూ కూడా వదలకుండా ప్లాన్ చేసి మరీ హత్యలు చేస్తున్నాడు. ఒక ప్రైవేట్ ఏజెంట్ని కూడా పెట్టాం. త్వరలోనే మాకు అన్ని విషయాలు తెలుస్తాయి. అంతా కూడా ఎవరైనా ఖచ్చితంగా పట్టుకుంటాం. ఈ హత్యలన్నిటికి కారణం మీ డిపార్ట్మెంట్లోనే ఒక వ్యక్తి అని చెప్పేసి మాకు ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. దీనికి మీరేం సమాధానం చెప్తారు? చూశారు కదా, పోలీసులు చెప్తుంది ఇది. మనం వేచి చూడాలి. కెమెరామ్యాన్ కార్తిక్తో రామ్. చెప్పరా లంచ్ చూడగా మర్డర్లా ఎందుకు చేస్తున్నావు? చెప్పు. ఇట్లా కాదురా నువ్వు. బాస్ బాస్ ఆగండి బాస్. వీడు నాకు తెలుసు. వీడు మూగోడు, మా ఇంటి దగ్గరే ఉంటాడు. మా అమాయకుడు కూడా. వదిలేండి బాస్. అనుమానంగా చూస్తున్నాడు. తెలుసా నీకు? ఏం కాదులేరా, భయపడకు. డౌట్ ఎందుకు ఇస్తాడు? వీడికి ఏం తెలియదు బాస్. పోలీసు వాళ్ళు చూసినా డాక్టర్ని చూసినా ఇలానే భయపడుతుంటాడు. పాప మా అమాయకుడు. తీసుకెళ్ళి తీసుకెళ్ళి. హాయ్ అన్నయ్య, ఈరోజు నా బర్త్డే. హ్యాపీ బర్త్డే. నీకోసం చాక్లెట్ you, అమ్మ. తీసుకొచ్చా. బాయ్ అన్నయ్య. ఏ ఆగాగు. ఈ చాక్లెట్ ఇప్పుడే తినకు. నువ్వు హైదరాబాద్ వెళ్తున్నావు కదా, 3 months వరకు తిరిగి రావుగా. అప్పటి వరకు నా గుర్తుగా ఉంచుకో. పక్కనేమో అందమైన అమ్మాయి, చేతులనేమో తీయని చాక్లెట్. ఏం చేద్దాం, రెండు వాడుకోలేని పరిస్థితి. ఓ దేవుడా, ఇలాంటి పరిస్థితి ఇంకే అబ్బాయికి రాకుండా చూడు సామే. నీ సినిమా డైలాగులు ఆపి వెళ్ళాక నీ ట్రైనింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయి. సిటీలో అమ్మాయిలు గిమ్మాయిలను తిరిగావనుకో చంపేస్తాం. సరే గాని ఊరెళ్తున్నా కదా, ఒక బుద్ధి వచ్చు కానీ. అవన్నీ ఇప్పుడు కుదరదు, పెళ్ళయ్యాకే. సర్లే. సరే గాని నేను నిన్ను కలిసినప్పుడల్లా చాక్లెటో వాచో ఏదో ఒకటి గిఫ్ట్ గా ఇస్తున్నాను కదా, నువ్వు నాకేమి ఇవ్వవా? నా మనసే నీ గుండెలో లాక్ చేసి పెట్టాని, మళ్ళీ లాక్ ఓపెన్ చేసి గిఫ్ట్ సపరేట్ ఇవ్వాలా?
రాజు ఏమైనా క్లూ దొరికా? ఈ మర్డర్స్ అన్నీ ఏంటి నాకేం అర్థం కావట్లే. దొరికింది చిన్న క్లూ. హంతకుడు కూడా దొరికాడు, కానీ చాలా పెద్దవాడు. ఏంటి ఆకులు? ఎవడాడు? చెప్తా ఆగు, తొందర ఎందుకు? ఈ బటన్ ఇందాక జరిగిన మర్డర్ దగ్గర నాకు దొరికింది. అవునా? ఎవరిదా బటన్? ఈ బటన్ గురించి నాకన్నా బాగా నీకే తెలుసు, ఎందుకంటే ఆ బటన్ నీదే కాబట్టి. అవును, ఇందాక మర్డర్ దగ్గరికి వెళ్ళాం కదా, అక్కడ పడిపోయి ఉండొచ్చు. చాలరా నీ నాటకాలు. నువ్వు వచ్చాక దొరుకుంటే అనుమానించేవాడిని కాదు. నువ్వు రాకముందే ఆ డెడ్ బాడీ చేతిలో నాకు ఈ బటన్ దొరికింది. మూడు నాలుగు మర్డర్లు ఇన్వెస్టిగేషన్ చేసి ఏవో చిన్న చిన్న వాటిని పట్టుకొని వచ్చి నన్నే అంతా కొన్నంటే ఎలా? చిన్న చిన్నవా? మరి వీటినేమంటారు? నేను నీ దగ్గర చేరిన రోజే వాటిని కార్లో చూశాను. డిటెక్టివ్ కదా, ఇన్వెస్టిగేషన్ కోసం ఉంచుకున్నావు అనుకున్నాను. కానీ ఇప్పుడు అర్థమైంది, ఈ ఫోటోలో ఉన్న వాళ్ళు సీరియల్ ప్రకారంగా చనిపోతున్నారని. వాళ్ళు చనిపోలేదు, నువ్వే చంపేశావు. వాళ్ళకి నీకు ఏంటి సంబంధం? అసలు ఇంత ఘోరంగా ఒక్క క్లూ లేకుండా ఈ అమాయకులందరినీ ఎందుకు చంపావు? ఎలా చంపావు చెప్పు. రాజు, నీకు మహాభారతం తెలుసా? అందులో శ్రీకృష్ణుడు ధర్మం వైపు నిలబడతాడు. నడిపించేది ఆయనే, నడిచేది ఆయనే. నేను అదే ఫాలో అయ్యాను. నువ్వు అనేది ఏది నాకు అర్థం కావట్లేదు. అర్థం కాలేదా? నేను చెప్పేది జాగ్రత్త విను. హలో రే, ఎక్కడున్నారా? హలో రే, ఎక్కడున్నారా మీరు? ఆ మాల్ వచ్చేసిందంట మన లొకేషన్కి. నేను వెళ్తున్నా, మీరు వచ్చేసేయండి సరేనా? ఒక్క నిమిషం నేను మళ్ళీ చేస్తుండే. అన్న ఒక్క నిమిషం అన్న, లిఫ్ట్ అన్న ఇక్కడికే అన్న. హలో అన్న లోపలికన్నా, కొంచెం లోపలికి అన్న, ఇటు సైడ్ అన్న, రండి. రేయ్ రండ్రా తొందరగా, వచ్చేసినారా? నేను ఆల్రెడీ మన లొకేషన్ దగ్గరే ఉన్నా అన్న. ఒక్క నిమిషం ఆపన్న. రే వచ్చేసినా నేను ఆల్రెడీ. మీకెంత టైం పడుతుంది? ఏ రండ్రా, ఎంతసేపు రా? అమ్మ ఊకే అమ్మాయిల పిచ్చేంద్రా మీకు, నాకు అర్థం కాదు. ఎవడ్రా నువ్వు? రేయ్ నన్నెందుకు కొట్టవా? ఇప్పుడు ఎవడ్రా?
అయినా ఏం తప్పు చేశారని అమాయకుల్ని అంత ఘోరంగా చంపావు? అమాయకులా? నేను చెప్పేది వింటే నువ్వే చెప్తావు అమాయకులు ఎవరు. అవునరా, చూసినది. కాకపోతే ఏయ్ అమ్మాయిరా. అబ్బా, ఫోన్ వేసుకుని లాగా నిగనిగలాడుతుందిరా. ఎవడో తినే ముందు మనమే తినేద్దాం. పదరా. పోనీరా. రే ఆపరా. మేడం ఖమ్మం ఇటు సైడ్ లేదు, ఇటువైపు ముందుకు వెళ్తే లెఫ్ట్. మరి ఇటు సైడ్ వెళ్తే మేడం? ఇటు కాదు. ఆటో స్టార్ట్ చేయరా. పోనీ. డోర్ మొయ్. ఎవర్రా మీరు? ప్లీజ్ వదిలేయండి ప్లీజ్. అది అడు మామా. చేసేవాడికే కష్టం, మోసేవాడికే బరువు, భరించేవాడికే బాధ. ఇవన్నీ తెలియకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడవు. సారీ బాస్, నేను చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను. కానీ ఆ ముగ్గురిని శిక్షించడానికి పోలీసులు, సెక్షన్లు, కోర్టులు ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళని నువ్వు చంపి అంత కూడా ఎందుకు అవుతావు? ఏంటి పోలీసులు, కోర్టు, సెక్షన్లా? ఈ పోలీసులు ఎలాంటి వాళ్ళు తెలుసా? ఆ లంజా కొడుకుల్ని జైల్లో వేసినట్టే వేసి 3 రోజులు బాగా మెప్పి 4వ రోజు ఉదయాన్నే వదిలేసే రకం. ఇక కోర్టులు అంటావా? ఇప్పటికే మన దేశంలో కొన్ని లక్షల కేసులు కోర్టులో ఉన్నాయి. వాటన్నిటి సాల్వ్ చేసుకుని వచ్చేలోపు ఇంకో 100 రేపులు ఇంకో 100 మర్డర్లు చేస్తారు. అందుకే ఆ నా కొడుకుల్ని చంపేశా. నీకో విషయం తెలుసా రాజు? నాకు ఎంత దారుణంగా రేప్ చేసి కాల్చి చంపరో ఆ నా కొడుకుని కూడా అంతే దారుణంగా కాల్చి చంపుదాం అనుకున్నా. కానీ ఎక్కడ పోలీసులకు దొరుకుతానని చెప్పి ఒక్కొక్కరిని చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చంపా. అయినా ఏదో ఒక రోజు పోలీసులు దొరికిపోతాన్న భయం నీకు లేదా? నాకెందుకు భయం? చూడగానే ఏమైనా రేప్ చేసే వాడికి లేని భయం నాకెందుకు? ఈ 3 హత్యలైనా ఇంకా హత్యలు చేస్తూనే ఉంటావా? ఇలా అయితే పోలీసులకి ఏదో ఒక రోజు దొరికిపోతావు. దొరికితే దొరికాను, ఏమైంది రాజు? మహా అయితే ఉరిశిక్ష చేసి చంపేస్తారుగా, అంతేగా. కానీ నేను పోయేలోపు నాలాంటి వాడిని ఇంకొక్కనైనా తయారు చేసిపోతాను. నువ్వెంతమందిని తయారు చేసిపోయినా రేపులు చేసేవాడు చేస్తూనే ఉంటాడు. ఇక నుంచి నేను చేయబోయే మర్డర్లు ఎలా ఉంటాయంటే, రేపులు చేసే నా కొడుకుల్ని వెతికి మరీ పట్టుకొని నరకం అంటే చూపించి మరీ చంపేస్తా. అనుమతి లేని అమ్మాయిని తాకాలని చూస్తే ఆ రావణాసుడికే తప్పలేచావు. కానీ ఇక్కడ అనుభవించిన నా కొడుకులు సంతోషంగా తిరుగుతున్నారు.
అందుకే నేను రాముడిలా మారి ఆ రావణాసుల్ని చంపుతున్నాను. నువ్వు చేసేది చూస్తే చాలా భయంగా ఉంది, కానీ మీరు చేసే మంచి పనులకి నేను ఎప్పుడు తోడుంటాను బాస్. థ్యాంక్ యూ రాజు.